హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఫస్ట్ డే మీకు ఎలా అనిపించింది, ప్రీమియర్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు మణికంఠని చూస్తే మీకు ఈరోజు ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్లో మణికంఠని చూసిన తర్వాత మణికంఠ ఏ రకంగా అవ్వబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చింది. అది పాజిటివ్లో ఉంటున్నాడా, పాజిటివ్గా కనిపించాడా, నెగిటివ్గా కనిపించాడా అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్లో 14 మెంబర్స్ ఎంటర్ అయ్యారు కదా, ఆ 14 మెంబర్స్లో ఏ కంటెస్టెంట్ మీకు ఓకే జెన్యూన్గా అనిపించాడు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు, యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఏమీ లేదని ఏ కంటెస్టెంట్, ఏ అమ్మాయి అనిపించింది, ఏ అబ్బాయి అనిపించింది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటి, నాకు ఎవరెవరు ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ నచ్చారు అండ్ నాగమణికంఠ మీద స్పెషల్గా మాట్లాడుకుందాం. వెరీ గుడ్, అసలు హైలైట్, అసలు మామూలుగా ఉండదు, మామూలు ఫన్గా స్వామి. అనిల్ రావిపూడి అల్లాడిపోయి షేక్ అయిపోయి ఉంటాడు. ఆయన పాపము నైట్కి అన్నం తినుంటాడో లేదు కూడా డౌట్ అనమాట. ఏందిరా, నేను ఒక డైరెక్టర్ని, అసలు నేను వచ్చి ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ కథ ఏంది, ఆ టెన్షన్ మూమెంట్లో అది నువ్వు ఊరు ఫ్యాన్ అంటే నాకు నేనే ఫ్యాన్ అంటాడు. ఏందిరా నాకు నేనే ఫ్యాన్ సార్ అని ఆ సీరియస్ మూమెంట్లో ఎలా అనాలనిపించింది నాగమణికంఠకి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు నాకు ఒక సింపతి యాంగిల్ వచ్చింది, ఎందుకంటే ఆ ఏవి చూసిన తర్వాత, ఆ కథ చూసిన తర్వాత నిజంగానే ఎన్ని లైఫ్లో పెయిన్స్ అనుభవించి వచ్చాడు ఈ పిల్లాడు అనుకున్నా. కానీ ఈ యాంగిల్ చూస్తే సంథింగ్ హీఈస్ ట్రైయింగ్ ఫర్ అన్నట్టుగా అనిపించింది. అదేంటి, ఆ కథ ఏంటి అనేది మాట్లాడుకుందాం, వరుసగా అవుతాం. అండ్ కొంతమంది డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని కొంతమందిని చూసిన తర్వాత అనిపించింది. వాళ్ళల్లో ఎవరిని చూస్తే అనిపించింది అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్ చాలా సెటిల్డ్గా ఉన్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ బిహేవియర్. అంతే, ఆ సెటిల్గా ఉన్న వాళ్ళే కొంచెం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని నాకు అనిపించింది. వాళ్ళు ఎవరు అండ్ వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ ట్విస్ట్లు ఏవవుతున్నాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ ప్రాసెస్, ఈసారి సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ కానీ అదిరిపోయారు, మామూలుగా అదిరిపోలేదు. అండ్ థీమ్ ఏదైతే ఉందో అన్నీ నో కానీ వాటిలో లిమిట్లెస్. మీరు గెలుచుకోవచ్చు, నో అని చెప్తున్నారు కానీ అన్నిటికీ లిమిట్లెస్, ప్రతి ఒక్కటి గెలుచుకోవచ్చు. ఆ ట్విస్ట్లు ఏవవుతున్నాయి అవి కూడా అదిరిపోయినాయి. దాన్ని బట్టి చూస్తున్నట్టే గొడవలు ఇన్ఫినిటీ ఉండేటట్టున్నాయి, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ ఉండేటట్టుంది. నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరిగేటట్టుగా అనిపిస్తుంది ఈ సీజన్. నాకైతే సీజన్ మాత్రం గట్టి హిట్ అయ్యే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సుత్తి లేకుండా ఇంక మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా చెప్పిన సుత్తే కదా వడల్లాయాలా. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది, కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దేవరా సాంగ్తో నాకు సార్ ఎంట్రీ అయితే, దేవరా సాంగ్ ఫుల్ సీరియస్ సాంగ్. దాంట్లో అమ్మాయిలకు స్కోపే లేదు, కానీ ఇట్టారు మంది అమ్మాయిలతో లాస్ట్ ఫోజ్ మాత్రం ఫన్నీగా అనిపించింది నాకు. అసలు స్కోపే లేదు అక్కడ, కానీ ఆ దేవరా సీరియస్ సాంగ్లో కూడా అమ్మాయిలతో డ్యాన్స్ సూపర్. తర్వాత CGI ఫస్ట్ టైం వాడారనుకుంటా, అంతకుముందు సీజన్స్లో వాడారా. అది నాకు సార్ అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు గుర్రం ఇట్టడం, అట్లా వేయడం, ఇట్లా దిగడం, అవి బాగుంది. ఆ CGI బాగా వాడారనిపిస్తుంది. హౌస్ 2లో హౌస్ అన్ని సీజన్స్ కంటే ఓవర్ కలర్ఫుల్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా అంటే అక్కడ లేని కలర్ చెప్తే ₹1 ఇవ్వచ్చు, విన్నర్ చేసి పంపించవచ్చు. అక్కడ లేని కలరే లేదు, అన్ని కలర్లోనే, అన్ని కలర్లు మిక్స్ చేసి ఆ కోడ్ వాడి ఈ కోడ్ వాడి కలర్ పెయింట్ వాళ్ళు కూడా వాడలేరు. అన్ని కోడ్లు వాడి అన్ని రకాల పెయింట్స్ వేస్తున్నారు. పిచ్చి పట్టుద్ది లోపల. బిగ్ బాస్ హౌస్కి పోయి వచ్చినోడుగా చెప్తున్నాను, బిగ్ బాస్ హౌస్లో అన్ని కలర్స్ ఎందుకు వాడతారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంద్రా ఈ కలర్ ఎట్టు చూసినా జిగేలమంట, ఆ జిగేల్ ఎవరు ఉందాడా. సో మామూలు కలర్స్ లేవు స్వామి. ఆ తర్వాత నాగార్జున సారు 2 రూమ్లు ఉన్నాయి, యాక్టివిటీ రూమ్లు, ఒకటి ఇన్ఫినిటీ రూమ్ ఉందన్నారు. అది సందర్భం వచ్చినప్పుడు చూపిస్తా అన్నాడు. దాంట్లో ఏం ట్విస్ట్ ఉందో వెయిట్ చేసి చూడాలి. తర్వాత సరికి బాత్రూమ్ మాత్రం ఈ సీజన్లో అన్ని సీజన్స్ కంటే సూపర్ ఉండబోతుందని మన 2 రోజుల క్రితం వేస్తే దానికి ఫన్నీ రియాక్షన్స్. ఇన్స్టాగ్రామ్లో నాది ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రం తెలుసుద్ది. 65,000 మెంబర్స్ దాకా ఉన్నారు. దాంట్లో ఈ పోస్ట్ పెట్టా, దాంట్లో రియాక్షన్స్ అన్నీ ఫన్నీగా వచ్చినాయి. వారు నేనే జోక్ చేసిన అనుకున్నారు. బాత్రూమ్ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో, బాత్రూంలో ఆ సోఫాలు 2 అంత కథ భలే ఉంది. బాత్రూంలో కూర్చోవచ్చు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. తర్వాత సరికి 3 బెడ్రూమ్లు, సీజన్ 7లో 3 బెడ్రూమ్ల ప్రాసెస్, 3 బెడ్రూమ్లు అనేది చాలా హిట్ అయింది. కానీ ఈ సీజన్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ బెడ్రూమ్లో ఉండే బెడ్స్ అన్ని డబుల్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి వీళ్ళు పేర్స్గా చేశారు, వాళ్ళందరినీ ఒక బెడ్ మీదగా పడుకోమంటారా ఏంది అనేది నాకు అర్థం కాలేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పడుకోమని ఏమన్నా అంటారా? డబుల్ బెడ్స్ ఉన్నాయి, అన్ని సింగిల్ బెడ్స్ లేవే. అది ఏ విధంగా చేస్తారని తెలియట్లేదు. 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 బెడ్రూమ్స్కి ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. ఆ నేమ్స్ ఏంటంటే గోల్డెన్ రూమ్ అంట, ఆర్ స్ట్రాటజీ రూమ్ అని ఒకటి కూడా ఉంది. ఈ 3 బెడ్రూమ్స్ కాకుండా గోల్డెన్ రూమ్ ఆర్ స్ట్రాటజీ రూమ్. అది ఆర్ అంటే నేను ఎందుకంటే
ఆ గోల్డెన్ రూమ్లో స్ట్రాటజీలు వేసుకోవచ్చు అన్నట్టుగా నాగార్జున సార్ చెప్పారు. అదే ఊరికి కూర్చొని మాట్లాడుకునేది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి 3 బెడ్రూమ్స్ వచ్చేసరికి తూనీగా బెడ్రూమ్ ఒకటి, పికాక్ బెడ్రూమ్ ఒకటి, హార్స్ బెడ్రూమ్ ఒకటి. వీటికి మీనింగ్స్ చెప్పారు. ఆ మీనింగ్స్ని మనం అంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్ దాని తగ్గట్టుగా అన్నిట్లో కూడా కష్టపడి బాగా ఆడిన వాడే ఆ బెడ్రూమ్లో యాక్సెస్ ఉంటుంది అనేది ఆ మీనింగ్. కానీ హయ్యర్ యాక్సెస్ ఉండేవాడికి కొంచెం టాప్లో ఉండేవాడు 1, 2, 3 ప్లేసెస్ అలా ఏమన్నా ఉంటుందేమో, డిఫరెన్షియేషన్ ఏమన్నా ఉంటుంది. కానీ టూ మచ్ ఇన్నర్ మీనింగ్ ఉంది అని నేను అనుకోవట్లేదు. ఆయన చెప్పిన నాగార్జున సార్ చెప్పింది ఏంటంటే తూనీగా బెడ్రూమ్కి అయితే కష్టం అన్న అదృష్టం ఉండాలి అని, దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే, పికాక్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే స్ట్రెంగ్త్ అండ్ థింకింగ్ పవర్ అనేది ఉండాలని, అన్నిట్లో కూడా ఆటోమేటిక్గా పాజిటివ్స్ ఉండాలి, కొంచెం కష్టపడాలనే మీనింగ్ వస్తుంది. తర్వాత జీబ్రా బెడ్రూమ్ వచ్చేసరికి ఎవరికి లొంగకుండా భయపడకుండా ఉండేవాళ్ళు ఈ బెడ్రూమ్కి వస్తారు. సో వీటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అయితే ఫర్దర్గా మనకు తెలుస్తుంది, కానీ ఇక్కడ చెప్పినట్టుగా ఉంటుంది అనేది నేను అనుకోవట్లే. తర్వాత సరికి కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎంటర్ అయిన తర్వాత ఉంది కథ. యష్మి గౌడ గారు ఎంటర్ అయ్యారు. యష్మి గౌడ గారు డ్యాన్స్తో ఎంటర్ అయ్యారు. డ్యాన్స్తో ఎంటర్ అవ్వడమే కాకుండా ఫ్లవర్స్ తెచ్చారనమాట, 6 ఫ్లవర్స్, అది కూడా ఇక్కడ పెట్టుకొని. సో ఒకటి మాత్రం చెప్తున్నాను, నాగార్జున సార్తో మాట్లాడేవన్నీ కూడా ఒక 90%, 10% మాత్రం అలా ఏముండవు. 90% కొంచెం ఫిక్స్డ్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే నాగార్జున సార్తో ఏదంటే అది మాట్లాడనివ్వరు. ఏం మాట్లాడబోతున్నారని అడిగే అవకాశం ఉంటుంది కొన్ని సీజన్స్లో. అడిగి అలా వద్దు, ఆ మాటలు వద్దమ్మా, ఇంతవరకు మాట్లాడు, కానీ ఇదే మాట్లాడు, ఇలాగే ఉండాలని చెప్పరు. కానీ కొన్ని ఏం చెప్తారంటే వాళ్ళని అడిగి అంతొద్దు, కొంచెం లిమిట్లో మాట్లాడు నాగార్జున సార్తో, అలాంటి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్లవర్స్ ఈ వ్యవహారం అంతా కూడా కొంచెం స్క్రిప్టెడ్ లాంటివి. 100% చెప్తున్నాను, స్క్రిప్టెడ్ ఇన్ ద సెన్స్ నేనేదో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా స్క్రిప్టెడ్ ఉంటుందన్న ఆ వ్యవహారం కాదు. ఇవి అడిగి అంతొద్దమ్మా ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నప్పుడు అలా ఏదైనా కొంచెం మారుస్తారు. అది నా దగ్గర చేయలేదు నేను వెళ్ళినప్పుడు, కానీ నేను విన్నాను. కొన్ని చెప్తారు నాగార్జున సార్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారని అడిగి వాటిని అంతొద్దమ్మా దాని గురించి వద్దు దీని గురించి చెప్పరు. ఈవిడ ఫ్లవర్స్ తీసుకొని రాగానే నాగార్జున సార్ ఏముందని అడగడం, ఒక్కొక్క ఫ్లవర్ మీ నవ్వుకిది, మీ లవ్కి, మీ పువ్వుకి పువ్వు అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు ఇచ్చేసి ఓవర్ ల్యాక్ చేశారు ఆవిడ. కానీ బాగున్నారు, చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నారు యష్మి కూడా మాత్రం. తర్వాత సరికి ఫ్లవర్స్ తెచ్చి ఫ్లవర్స్ ఇచ్చేసింది. లవర్ ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడైతే లేడు. ఈ యాంగిల్ మాత్రం నేను తట్టుకోలేను స్వామి. బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఏదో మరీ కలిసిమెలిసి ఉండే లవర్స్ అయితే తప్ప, ఏదో నార్మల్గా సీక్రెట్ లవ్ అఫైర్స్, సీక్రెట్గా లవ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నా లవ్ అయిపోయింది, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, నాకు లవర్ ఉంది బయట అని ఎవరు చెప్పరు. ఖచ్చితంగా బ్రేకప్ అయిపోయిందని చెప్తారు 90%. ఈవిడ కూడా బ్రేకప్ అయిపోయిందని చెప్పింది. సో తర్వాత సరికి దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ ఆ లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నో అరేంజ్డ్ మ్యారేజ్, ఓన్లీ లవ్ మ్యారేజ్. ఎందుకంటే ఇక్కడ కూడా రావాలి కదా ఇంట్రెస్టింగ్ అనమాట. కొంచెం పాయింట్ ఆవిడ మీద టర్న్ అవ్వాలి. ఓహో లవ్ ట్రాక్ ఏమైనా ఉంటుందేమో, ఎవరైనా ఇష్టపడద్దేమో అనే యాంగిల్ రావాలి. ఒకవేళ అక్కడ లవ్ ట్రాక్ ఏదైనా వస్తే అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా నో అరేంజ్డ్ మ్యారేజ్ అని, కాబట్టి పాపం ఇష్టపడి లవ్ చేస్తుందేమో అనే యాంగిల్ కూడా రావాలనేది చెప్పిందేమో అనుకుంటున్నా. అంటే కొంచెం ఓవర్ డెప్త్గా ఆలోచిస్తే, కానీ అంత నెగిటివ్గా ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. జస్ట్ చెప్తున్నా, అంటే స్ట్రెస్ చేసి చెప్పాను చూసారా నో అరేంజ్డ్ మ్యారేజెస్ అని. సో లవ్ మ్యారేజెస్కి నేను ఇంట్రెస్టింగ్ ఉన్నానని. సో ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, మనిషి నచ్చితే అక్కడ ఎవరైనా. తర్వాత సరికి ఈ సీజన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పోయేది కాదు, జంటలు చేసి లోపలికి పంపిస్తాం అనగానే ప్రోమో చూడంగానే ఫీజులు ఇరిపోయింది చాలామందికి. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్తేనే అక్కడ జంటలు అయ్యేటట్టుగా యాక్టింగ్ చేస్తారు కొంతమంది, ఒక్కొక్కసారి జంటలు అవుతారు నిజంగానే. అలాంటిది ఇద్దరిద్దరిగా పంపితే వాళ్ళు జంటలు కాకుండా ఉంటారా? ఒకరిద్దరైనా జంటలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జంటలుగా పంపిస్తాం అన్న తర్వాత యష్మి గౌడని పక్కన పెట్టి ఇక్కడ హైలైట్ కామెడీ ట్విస్ట్ ఏంటంటే దానికి ఒక గేమ్ పెట్టడం. ఆ గేమ్ చాలా ఫన్ అనమాట. నిలబడి ఉండాలా, ఈవిడితో పేరు ఎవరు అవ్వతారు అనేది కనుక్కోవడానికి ఏం చేస్తారంటే ఆడ 3 చెక్కలు ఉంటాయి అనమాట. ఆ చెక్కలకి ఏదో దాగుంది, ఆ చెక్కలను తిప్పుతారనమాట. తిప్పగానే ఆ చెక్కల కలర్ ఉంటుంది, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ అని. రెడ్ నేను ఫైర్ కాబట్టి రెడ్, నేను ఐస్ కాబట్టి వైట్ అనేసి అంటా ఉంటారు వాళ్ళు. సో యష్మి గౌడని అడగగానే సో రెడ్ అని ఏదో కలర్ చెప్పింది. కలర్ చెప్పగానే కలర్ తిప్పింది అనమాట. ఫస్ట్ నీ బాయ్ ఫ్రెండ్కి ఏం క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నారు ఆల్మోస్ట్ అందరినీ. బాయ్ ఫ్రెండ్ కదా నీ పార్ట్నర్కి, నీ బడ్డీకి ఏ క్వాలిటీస్ కావాలంటే వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చెప్తారు. చెప్పగానే ఇట్ట తిరగద్దు అనమాట. అంటే వాళ్ళు చెప్తారు కొన్ని, దాంతోపాటుగా అక్కడ తిరుగుతుంది. ఆ కలర్ సెలెక్ట్ చేసుకోగానే ఒక్కొక్కరికి ఒక రకంగా వాడారనమాట. కలర్ సెలెక్ట్ చేయగానే తిప్పగానే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కామెడీ ఏం తెలుసా, నువ్వు ఏం సెలెక్ట్ చేసినా అయ్యే క్వాలిటీస్ ఉంటాయి. ఆడ 100% అదే ఉంటుంది. లేకపోతే అక్కడ సింక్ ఎట్లా అవుద్ది?
ఆవిడ సెలెక్ట్ చేయగానే ఆ క్వాలిటీస్ రావడం ఎట్లా తెలుస్తుంది? ఇంపాసిబుల్. అక్కడ ఖచ్చితంగా ఎవరినైతే నెక్స్ట్ జోడిగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన క్వాలిటీస్ వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాసెస్లో కనిపించిన క్వాలిటీస్ అక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఆ 3-4 కలర్స్ ఉండే బోర్డు వెనక ప్రతి బోర్డు వెనక ఒకే క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అలా ఫిక్స్ చేయకపోతే సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. యష్మి గౌడకి ఎవరిని పేరుగా పెడితే బాగుంటుంది అనేది వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత వీళ్ళిద్దరికి పేరప్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను కోరొచ్చు, లేకుంటే ఫైట్ లైన్ జరగచ్చు అనే విధంగా సెలెక్ట్ చేస్తారు జంటల్ని. ఆ రకంగా సెలెక్ట్ చేస్తుంటారు కాబట్టి దాని వెనక అన్ని ఫిక్స్డే ఉంటాయని నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. తర్వాత సరికి వచ్చాడు. ఇంకా తర్వాత ఓజీ డ్రెస్లో వచ్చాడు నిఖిల్ ఓజీ రాసుకో వచ్చాడు. సో రాసుకోగానే ఆ సాంగ్ ఓజీ ప్రోమో చూస్తారు. ఆ ప్రోమో వెనక బ్యాక్గ్రౌండ్తో అట్లా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాడు. డ్యాన్స్ బాగా వేస్తున్నాడు నిఖిల్ అని వచ్చింది ఎందుకనేది చెప్తాం. ఊరికే రాలేదు, అది అఖిల్ అనేసి ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే మధ్యలో నుంచి అఖిలే గుర్తొచ్చాడు నాకు, సీజన్ 4 అఖిలే. అది ఎందుకు చెప్తాను. తర్వాత సరికి నిఖిల్ కూడా సింగిలే అన్నాడు. ఇది ఇక్కడ అన్నది కాదు, అక్కడ ఎప్పుడో ఇంటర్వ్యూలో బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన టైంలో ఆవిడ యష్మి కూడా సింగిల్ అనడం, ఆవిడ కర్ణాటకకు సంబంధించిన ఆవిడ అవ్వడం, ఈడ నిఖిల్ కూడా సింగిల్ అనడం ఇంటర్వ్యూలో చెప్పేది. ఆయన కూడా కర్ణాటక సంబంధించిన అతనే అవ్వడం, సీరియల్ ఆర్టిస్టులు అవ్వడం, దీనివల్ల వీళ్ళిద్దరికి పేరప్ చేస్తే వీళ్ళిద్దరూ పేరు నిజంగానే అవుతారేమో, లేదా కొంచెం తెలివిగా మనం కంటెంట్ ఇస్తే పేరప్ అయినట్టుగా యాక్టింగ్ చేస్తే లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ రావచ్చు అనేసి కూడా చేయొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరిని పేరు చేశారు వాళ్ళు బిగ్ బాస్. ఆ తర్వాత సరికి నిఖిల్ ఇక్కడ నిఖిల్ ఏదైతే ఆన్సర్ చెప్పాడో, సో ఒకవేళ సింగిల్ కదా అక్కడ ఏమైనా లవ్ చేసే అవకాశం అమ్మాయి నచ్చిందంటే నో, నేను కాన్సన్ట్రేషన్తో గేమ్ ఆడదామని వచ్చానన్న పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సొల్లేవారం చేయకుండా ఏమో సార్ మనసుకు నచ్చితే హత్తుకుంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను లవ్ చేయొచ్చేమో, ఏం చెప్పకుండా సొల్లు నాకైతే ఆ ఉద్దేశం లేదని స్ట్రైట్గా చెప్పేశాడు. అతని గురించి ఆ సొల్లు కంటెంట్, ఆ పులిహోర కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఫస్ట్ పేరుగా యష్మి అండ్ నిఖిల్ వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోయే ముందు వీళ్ళిద్దరు పెద్ద 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 పరిచయం లేనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు అందరూ, ఆల్మోస్ట్ అందరికీ ఎవరు వస్తున్నారో తెలుసు. అందరికీ జస్ట్ ఒక నాగమణికంట ప్లస్ నబీల్ అనే ఆయన, వాళ్ళిద్దరూ కొంచెం తెలీదు. వాళ్ళిద్దరూ ప్లస్ పృథ్వీరాజు, వీళ్ళ ముగ్గురు పేర్లే కొంచెం లేట్గా వచ్చాయి కాబట్టి వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఒకరికొకరు ఎవరు వెళ్తున్నారు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా తెలిసి ఉంటారు, మనకు తెలియలే. లోపలికి వెళ్ళే కంటెస్టెంట్స్ తెలుసు, కానీ తప్పక యాక్టింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ. దాన్ని కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకంటే తెలుసుకొని వచ్చారు, వీళ్ళు మాట్లాడుకొని వచ్చారనో ఇంకోటి ఏదో వస్తుంది అనేసి వెంటనే నిఖిల్ అనేసి అనలేరు. కొంచెం యాక్టింగ్ అది తప్పదు, అది మరీ మనం డెప్త్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే చేశారు వీళ్ళు కూడా కొంచెం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ హౌస్ మేట్ వచ్చేసరికి అభయ్ నవీన్. ఆయన ఏవీతో వచ్చాడు. వాళ్ళ నాన్న కూడా రీసెంట్గానే చనిపోయారంట. ఇతన్ని సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇది కూడా అయి ఉండొచ్చు. దాంతోపాటుగా మనోడిని ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత చాలా సెటిల్గా ఉన్నాడు. అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ లేదు, అట్లని మరీ సైలెంట్గా లేడు, వేయాల్సిన ఇక్కడ పంచులు వేస్తున్నాడు, కామ్గా ఉండాల్సిన కామ్గా ఉన్నాడు, కొంచెం సెటిల్డ్గా అనిపించాడు, డీసెంట్గా అనిపించాడు. ఈ ఫస్ట్ డే మాత్రం గుడ్ ఇతను మాత్రం. తర్వాత సరికి అభయ్ని స్ట్రెంగ్త్స్ ఏమని అడిగితే స్పాంటేనిటీ అన్నాడు. ఆ స్ట్రెంగ్త్, ఆ స్పాంటేనిటీ ఈరోజు ఎపిసోడ్లోనే 2-3 టైమ్స్ అతన్ని స్పాంటేనియస్గా మాట్లాడిన మాటలు కొంచెం బాగున్నాయి. అవి ఏంటంటే వెంటనే గుర్తు రావట్లేదు, మధ్యలో రాసుకోండి అని చెప్తాను. ఆ స్పాంటేనిటీ అతను ఇక్కడ చెప్తాడు నాకు సార్ అడిగినప్పుడు, అది ఎపిసోడ్లో సింక్ అయింది, కనపడింది కూడా. నెక్స్ట్ వీక్నెస్ అన్నాడు, ఎమోషనల్ అవుతాడు చాలా ఫాస్ట్గా అన్నాడు. అది మనకు ఫర్దర్గా కనిపించే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ వీడియో వచ్చింది వైఫ్ నుంచి, ఆ కోపం ఎక్కువ అనే యాంగిల్ వచ్చింది. ఎంత కోపం వస్తుంది ఏంటి అనేది ఫర్దర్గా చూడబోతున్నాం. ఇదే మనకు కావాల్సింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి ఇంకో మాట కూడా చెప్పాడు, ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే నాకు నేనుగా ఉండాలనుకుంటున్నాను సార్, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను అన్నట్టుగా అనిపించింది. నాకు అలాగే అనిపించాడు. ఎందుకో అంటే కొంతమందిని ఆల్మోస్ట్ అందరినీ చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది, కావాలని తీసుకొని వచ్చి మాటలు ఉన్నాయా లేకుంటే బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మాటలు ఉంటున్నాయి అనేది కొంతమంది చూస్తే అర్థమవుద్ది. అభయ్ నవీన్ మాత్రం అతనికి ఏమనిపిస్తే చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. తెచ్చుకొని వాంటెడ్గా జనాలకి ఏం నచ్చుద్దో ఆ మాటలు ఈ రకంగా మాట్లాడడం ఆ రకంగా మాట్లాడడం అన్నట్టు చేస్తున్నట్టుగా లేడు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ కంబం ఈవిడ వచ్చారు డ్యాన్స్తో, ఇతను జోడీగా సేమ్ ప్రాసెస్. ఆవిడ తిప్పగానే వచ్చేస్తారు, అదే క్వాలిటీస్ అన్న అమ్మాయిని దింపండి కానీ దింపుతారు.
సో వీళ్ళిద్దరికి పెట్టాలి, వీళ్ళిద్దరిని ఒక జోడిగా పెట్టాలనేది వాళ్ళ ఫీలింగ్ కాబట్టి ఆటోమేటిక్ అదే చేస్తారు. ఈ ప్రేరణ కమ్మని ఇతనితో ఎందుకు కంబైన్ చేశారనేది కూడా మాట్లాడుకున్నాం. ఇతనితో జోడీగా ఎందుకు చేశారని. డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. డ్యాన్స్ వచ్చేసరికి స్పోర్ట్స్ బాగా ఆడద్దంట అమ్మాయి, చాలా బాగా ఆడద్ది. అది మనకు తెలుసు. మన కిరాక్ బాయ్స్ టాస్కుల్లో కూడా చాలా బాగా ఆడిందంట. దాంతోపాటుగా బిగ్ బాస్ కన్నడలో మినీ బిగ్ బాస్ జరిగినప్పుడు ఆవిడకి బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది. అప్పుడు ప్రైజ్ మనీ లేదు, జస్ట్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు లేడీస్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఆవిడకి వచ్చింది. సో టాస్క్లన్నీ తాట తీసి వదిలేస్తారనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత సరికి రష్మికకి క్లోజ్ ఫ్రెండ్ అంట. క్లోజ్ ఫ్రెండ్ స్కూటీ పేపర్లో ఏడాడ తిరుగుతూ ఉంటే వాళ్ళు జారి కింద పడి మోకాలు గీక్కుని ఏదేదైందంట. సో జారి కింద పడలేదు, జస్ట్ గుడ్డలు జారి కింద పడితే అవి ఎత్తుకుంటూ వెళ్ళిపోయారంట. సో వాటి గురించి ఆవిడ చెప్పుకున్నారనమాట. ఇవన్నీ ఇంటర్వ్యూస్లో మాట్లాడిన మాటల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి అడిగిస్తారు నాక్సా చేత. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనుకున్నవి, ఆ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటారు చూసారా పర్సనల్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ టీంతో, అవి నాక్సార్ అడుగుతారు. సో అలా రష్మిక ఎవరో క్లోజ్ ఉన్నారంటే నీ ఫ్రెండ్ అనగా రష్మిక సార్ అది ఇది అనేసి అంటది. సో ఇప్పుడు చెప్తా, రష్మికకి ఈవిడ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, ప్రేరణ కంబం. అక్కడ వచ్చేసరికి మనోడు అభయ్ నవీను విజయ్ దేవరకొండకి కొంచెం క్లోజ్, ఎందుకంటే పెళ్లి చూపుల సినిమా నుంచి వచ్చాడు. ఆయన విజయ్ దేవరకొండ ఫ్రెండు, ఈవిడ రష్మిక ఫ్రెండు, విజయ్ దేవరకొండ రష్మిక ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరిని జోడి చేశారేమని నాకు అనిపిస్తుంది. అట్లా అనిపించింది. తర్వాత సరికి మ్యారేజ్ అయ్యి ఈవిడికి కూడా 8 months అయిందట. ఆయనకు కూడా మ్యారేజ్ అయ్యి రీసెంట్గా అయిందన్నట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. కాబట్టి ఆయనకి మ్యారేజ్ అయింది, ఈయనకి మ్యారేజ్ అయింది. సో లవ్ ట్రాక్స్ నో ఛాన్స్. కాబట్టి వీళ్ళిద్దరిని ఒక ట్రాక్లో వేసేస్తే దట్టు అతనికి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫైట్స్ వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం వాళ్ళిద్దరి ఏదో టేస్ట్లు ఉన్నాయో వాళ్ళిద్దరు మెంటాలిటీ చూసిన దాన్ని బట్టి అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెన్స్ ఉందన్నమాట ఒకరికొకరికి. వీళ్ళిద్దరు మింగిల్ అవుతారనేది నాకు అనిపించట్లా. కొంచెం ఫైట్స్ ఏమన్నా వస్తాయేమో అని అనుకుంటున్నాను. దాంతోపాటు ఆ యాంగిల్ కూడా కనెక్ట్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఫ్రెండ్, విజయ్ దేవరకొండ సినిమాలో, ఆ తర్వాత రష్మిక మందనం, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగుంటుంది. కొంచెం టాపిక్ లైన్లోకి వెళ్ళిపోద్ది. కొంచెం ఏదైనా జనాలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు, ఓహో అట్లా సింక్ చేశారా అంటే. ఇప్పుడు సింక్ చేసేటప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కూడా ఇద్దరిని కంబైన్ చేయాలంటే ఏదో ఒక పాయింట్ తీసుకోవాలి. అది ఈ పాయింట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఊరికే సింక్ చేయలేరు కదా, డిస్కషన్లో వస్తుంది కదా వాళ్ళకు టీంలో. వీళ్ళిద్దరిని ఎవరిద్దరిని పెడతాం ఈ పాయింట్కి సరే ఏది లేనప్పుడు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ చేయాలని కనెక్ట్ చేసి ఉండొచ్చు. తర్వాత సరికి ఇక్కడ నాకు ప్రేరణ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా అంటే ఎందుకు ఇంప్రెసివ్గా అనిపించింది అంటే, హస్బెండ్ నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో చూద్దామనేసి నాకు సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎవరు అబద్ధాలు ఆడతారు, ఎవరు వంట బాగా చేస్తారు, ఎవరికి కోపం ఎక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళ హస్బెండ్ ఆన్సర్ రాసుంటాడంట. ఈవిడ చెప్పిన దానికి అది మ్యాచ్ అవుతుందా లేదు చెప్పారు. ఎవరు రొమాంటిక్ అయితే నేనంటే వాళ్ళ హస్బెండ్ కూడా నేనని రాయడం, ఎవరు లయర్ అంటే నేను అనేసి వాళ్ళ హస్బెండ్ నేను అని అనుకున్నప్పుడు అక్కడ నేనే ఉంది, షీ అనే ఉంది. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదో క్వశ్చన్కి ఆన్సరు ఈవిడ అనుకున్నది, కానీ అక్కడేమో ఆవిడని ఉంది. అసలు అప్పుడు అంటాడు వెంటనే సింక్ అయిపోయి, ఈవిడ అనుకున్న ఆన్సర్ అక్కడ లేకపోతే లేదు సార్ అతనే ఆ క్వాలిటీసు, కానీ అక్కడ లయ్యర్కి మాత్రం ఈవిడ లయ్యర్ అని చెప్పుకూడదు కదా. అక్కడ అప్పుడు అంటది కాదు సార్ లయ్యర్ ఇతనే అంటే స్పాంటేనియస్గా మాట్లాడింది. నేను చెప్పింది మీకు అర్థమై ఉండకపోవచ్చు, అది నాన్ సింక్లో వచ్చిందిలే. సో ఆవిడ స్పాంటేనియస్గా చాలా జెన్యూన్గా మాట్లాడింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మాట్లాడే విధానం చాలా బాగుంది. ప్రేరణ కంబం చాలా ఇంప్రెసివ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. టాస్కుల్లో కూడా తాట తీసే అవకాశం ఉంది, అంతకుముందు చూసాం కాబట్టి. దాంతోపాటుగా ఈ స్టేజ్ మీద మాట్లాడే విధానాన్ని బట్టి కూడా కొంచెం తెలివైన అమ్మాయి, అంటే స్పాంటేనియస్గా కొంచెం మాట్లాడగలదు ఇంప్రెసివ్గా, నాకు అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే నేను చెప్పబోయింది ఏంటంటే, ఈ సింపుల్ టాస్క్ అయినా కూడా ఒక చిన్న మాటతో ఓకే కొంచెం పర్లేదు అమ్మాయి అని అనిపించదు. ఏదో నార్మల్గా ఏదైతే మాట్లాడదానికంటే కొన్ని పాయింట్స్ కొంచెం ఇంప్రెసివ్గా ఉంటే చాలు, మనం ఒక టిక్ మార్క్ ఇచ్చేవచ్చు ఓకే. సో అలా తర్వాత సరికి ప్రేరణకి అబ్బాయి తెలియదండి అనేసి అన్నారు, అబ్బాయి కూడా తెలియదు అన్నారు ఒకరికొకరు. సరే లేనేసి ఇద్దరిని కలిపేసి ఇద్దరు మ్యారీడ్ కాబట్టి ఇంకెళ్ళండి హౌస్లోకి అన్నారు, ఇద్దరు హౌస్లోకి వెళ్ళారు. తర్వాత సరికి నిఖిల్ అయితే నేను ఈరోజు ఫస్ట్ టైం చూడడం. నిఖిల్కి సంబంధించి ఏ ఎపిసోడ్ చూడలేదు, ఏ ప్రోగ్రామ్స్ అంతకుముందు చూడలేదు. కొంచెం చిన్న పంచులు వదులుతున్నాడు, చాలామంది వినుండకపోవచ్చు అనమాట. అలా వచ్చి అలా వెళ్తున్నాయి, పంచులు అయితే వేస్తున్నాడు గట్టిగానే. ఎందుకంటే ఈవిడ లోపలికి వెళ్ళగానే ప్రేరణ వెంటనే లుకింగ్ లైక్ ఏ లేడీ రణ్వీర్ సింగ్ అంటున్నాడు. ఆవిడ నవ్వుకుంటుంది. వీళ్ళందరూ కన్నడ వాళ్ళు, ఈయన కన్నడ, ఆవిడ కన్నడ, అందరూ తెలుగు బిగ్ బాస్ సార్, ఆ స్వామి లేకుండా కన్నడ బిగ్ బాస్ సార్ అనుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది ఇదే బెటర్ అనిపించింది. ఎందుకంటే అంతకుముందు సీజన్స్లో అసలు తెలుగే రాకుండా, అసలు తెలుగు ఇంత కూడా మాట్లాడకుండా కిరణ్ రాంతోర్ లాంటి వాళ్ళని ముమైత్ ఖాన్ 10 సార్లు తీసుకొచ్చిన ముమైత్ ఖాన్ నోట్లో నుంచి తూ అంటే తారదు. వాళ్ళకంటే
కన్నడ బిగ్ బాస్ నుంచి వచ్చి కన్నడ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకువచ్చిన వీళ్ళకి తెలుగు వస్తుంది లైట్గా, ఎందుకంటే కన్నడ తెలుగు కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు బెటర్. ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్ అందరూ కన్నడ వాళ్ళే, ఎక్కడికి కన్నడ వాళ్ళని తీసుకొచ్చారనే చిన్న బాధ ఉన్నప్పటికీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్. ಏನಂದರೆ ಕನ್ನಡದವ್ರನ್ನ ಕರ್ಕೊಂಬಂದರು, ಅವ್ರು ಹೆಂಗೆ ಆಡ್ತಾರೆ ಅಂದರೆ ಅದನ್ನು ಡೌಟ್ ನನಗೆ. అదేనా కన్నడ ಎಲ್ಲ మర్తుబుట్టే ನಾನು. ఓకే, అది బాగానే ఉంటుంది. తెలుగు రాని వాళ్ళకంటే కన్నడ వాళ్ళైనా తెలుగు లైట్గా మాట్లాడతాం. మరీ తెలుగు అసలు తూ అంటే తారా అనే వాళ్ళు అయితే ఈ సీజన్లో ఎవరు లేరు. తర్వాత సరికి ఎస్పీ ప్రేరణ వెళ్ళగానే యష్మి నీ బయట టార్చర్ ఇక్కడ టార్చర్ ఏంటి అని హక్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉన్నారు బయట, సీరియల్ బాండింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ జరిగింది. వచ్చిన పేరుకి ఆ పేరు టాస్క్ జరిగింది. నిఖిల్ పేరు టాస్క్ గెలిచారు. అది సింపుల్ టాస్క్ గెలిచిన తర్వాత ఒక షాకింగ్ విషయం, వీళ్ళకి బ్యాడ్ న్యూస్ చెప్పాలనేసి నాకు సార్ చెప్తారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓపెన్ చేయగానే ఈ సీజన్కి నో క్యాప్టెన్. అది నేను ఆల్రెడీ 10 రోజుల క్రితం చెప్పినాను. నో క్యాప్టెన్ అన్నారు. నాకు ఇస్తే నేనేం చెప్పినా జీని ఉంటాడేమో, దాని తగ్గట్టు ఏదో పవర్స్ ఇస్తారేమో నేను అనుకున్నా. అది ఉంటుందో లేదు ఇప్పుడు డౌట్ వస్తుంది. నో క్యాప్టెన్ అన్నారు కదా, అది అట్లానే కంటిన్యూ చేసి ఇంకేదైనా వెరైటీ టాస్క్లు పెడతారేమో చూడాలి. తర్వాత సరికి దీంట్లో బాగా నచ్చింది నో క్యాప్టెన్ అనేది ఓకే, నో ఇమ్యూనిటీ టు ఎనీవన్. ఏదో వేరేది పెట్టేసి ఇమ్యూనిటీ ఇవ్వకుండా, అసలు ఇమ్యూనిటీ కూడా లేదు, క్యాప్టెన్ లేడు, ఎవరికి ఇమ్యూనిటీ అసలు ఉండదు. అందరూ ప్రతి వీక్ ప్రతిసారి నామినేషన్లో ఉంటారు. టూ గుడ్. దానివల్ల ఏమవుతుందంటే ఎవడు ఖాళీగా కూర్చోడు, నేను నామినేషన్లో లేను కాబట్టి ఏదో ఈ వీక్ అలా గడిపేద్దాం అనేది లేదు. అందరూ కసిగా పట్టుదలతో ఉంటారు, లేకపోతే ఎవడైనా ఎలిమినేట్ అవ్వచ్చు. దట్టు ఈ సీజన్లో కంటెస్టెంట్స్ సెలక్షన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళని చూసిన తర్వాత మీ అందరికీ కూడా ఇదే అనిపించుండొచ్చు 90% మెంబర్స్కి. ఏంటంటే ఎవడరా ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు, సెకండ్ వీక్ ఎవరు వెళ్తారా అంటే, ఈ ఫస్ట్ 1-2 వీక్స్ వెళ్ళడానికి ఎవరున్నారు, ఖచ్చితంగా ఇతను వెళ్ళిపోతాడు ఈవిడ వెళ్ళిపోతాడు అని ప్రతి సీజన్లో ఎవరో ఒకరిద్దరు పేర్లు చెప్పేవాళ్ళు. ఈ సీజన్ అంత ఈజీగా లేదు, ఎవరైనా వెళ్ళిపోవచ్చేమో, అందరూ కొంచెం పర్లేదు ఒక రకంగా ఉన్నారు. కొంతమంది నెగిటివ్ ఉన్నా ఏదో ఒక యాంగిల్లో కొట్టుకొని వస్తారేమో అన్న పాయింట్ ఉంది. అది నేను జస్టిఫై చేస్తాను ఈ రివ్యూ అయ్యే లోపల, ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనేది. నెక్స్ట్ 5th వచ్చేసరికి ఆదిత్య ఓం వచ్చారు. ఆదిత్య ఓము నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఇంప్రెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. నేను అనుకున్నంత ఇంప్రెస్ అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్తో నాకు అనిపించలే. పెద్దగా ఏం లేదు, అక్కడ స్కోప్ లేదు ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంప్రెస్ చేయడానికి. కానీ కొంతమంది ఇంప్రెస్ చేస్తారు, బేబేక్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత భాషాబాయ్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసరికి నాగమణికంఠ లాంటి వాళ్ళు, నెగిటివ్ ఆర్ పాజిటివ్. కానీ ఈరోజు పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నా ఆదిత్య ఓం గారు. స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు ఏవైనా కూడా. కానీ ఒకే ఒకటి ఏంటంటే రీబర్త్ లాగా యూజ్ చేసుకుంటానన్నాడు. అది ఎంత స్ట్రాంగ్గా యూజ్ చేసుకుంటారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏవీతో వచ్చాడు, రీబర్త్ లాగా యూజ్ చేసుకుంటారని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ పేరుగా సోనియా ఆకుల సెలెక్ట్ చేశారు. అది ఆల్రెడీ ప్రతిసారి చెప్పేదే, అది తిప్పుతారు. ఆ తర్వాత ఎవరు కావాలంటే వాళ్ళు తెచ్చుకుంటారు, సోనియా ఆకుల అని పేరు చేసేస్తారు. ఆ తర్వాత సరికి డ్యాన్స్తో వచ్చిన అమ్మాయి డ్యాన్స్ భయంకరంగా వేస్తారు కూడా, డ్యాన్స్ ఏమో అట్టట్టు వేసింది, సరిగ్గా వేయలేదు ఆవిడ. తర్వాత డ్యాన్స్ రాలేకపోయినా ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పంపించకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కరాటే వాటికి పంపించినట్టున్నారు. కాబట్టి డ్యాన్స్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేసినట్లేదు ఆవిడ. సో కరాటే అది ఉందో, అది వచ్చాట భయంకరంగా. దాంతోపాటుగా వీడియో వచ్చిందనమాట ఆర్జీవి గారి నుంచి. అది ఎంత ఇంప్రెసివ్గా ఉంటుంది అనుకుంటే, ఆర్జీవి గారు జస్ట్ చెప్పారు ఆయన సినిమాలో యాక్ట్ చేసింది కాబట్టి నువ్వు కప్పు తీసుకొని రావాలన్నట్టుగా. ఆర్జీవి గారి ఇది ఎందుకు వేసుకుంటారని నేను అనుకున్నానంటే, నార్మల్ అది ఏదో ఇంప్రెసివ్ది సంథింగ్ ఏదో కొత్త యాంగిల్ ఏదైనా ఉంటే అది వీడియోలాగా టెలికాస్ట్ చేయొచ్చు. కానీ ఆర్జీవి హౌస్ నుంచి, ఆర్జీవి సినిమాల్లో నటించిన వాళ్ళ నుంచి ప్రతిసారి ఎవరో ఒకరు వస్తుంటారు. ఈసారి ఈవిడ వచ్చిందని సింబాలిక్గా మనకు చెప్పారు, ఎవరైనా గుర్తు లేకపోతే తెలియకపోతే అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చరికి ఓం అని సోనియా గారి వీళ్ళిద్దరూ జోడీగా లోపలికి ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ వచ్చరికి బెజవాడ బేబక్క గురించి కూడా ఈ రోజుకి మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొంచెం క్రింజ్గా ఓవర్గా ఉంటుంది అని అనుకున్నా. ప్రస్తుతానికి అంత క్రింజ్గా అయితే అనిపించలే, ఫర్దర్గా ఉండొచ్చేమో. ప్రస్తుతానికి అంత క్రింజ్గా అనిపించలేదు. ఓకే, కొన్ని పంచులు కొన్ని మాటలు చాలా బాగున్నాయి, గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఓవర్ క్రింజ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తారేమో అనుకున్నాను. ప్రస్తుతానికి కొన్ని అయితే చాలా బాగుంది, కొంచెం ఇంప్రెసివ్గా ఉంది. డిఫరెంట్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఏవీలో కూడా చాలా ఫన్నీగా ట్రై చేసింది, అది వర్కౌట్ కూడా అయింది బెజవాడ బేబక్ది. నెక్స్ట్ వచ్చరికి ఒరిజినల్ నేమ్ మధు ఆవిడ పేరు. తర్వాత సరికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ కూడా అయిందంట, ఇది నాకు తెలీదు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక్కటే నచ్చలేదు ఈరోజు ఎపిసోడ్లో ఏవీలు చూసిన తర్వాత. అందరు ఏవీలు లాస్ట్లో టైం లేకుంటే ఏంటో తెలియదు కానీ ఒకే చోట ఐస్ బ్యాక్గ్రౌండ్ వేసేసి ఏదో ఆ ఐస్ది జస్ట్ ఏదో సెట్ అనుకుంటా, ఆ సెట్లో అందరికీ ఒక ఐస్ షాట్ పెడుతున్నారు. ఎందుకు వై
అందరికీ ఐస్ షాట్ అవుట్ పెట్టాల్సిందే, ఎందుకంటే టైం లేదు. అందరు నాడు వర్షంలో నిలబెట్టి నీకు ఐస్ షాట్ అయిపోయిందా, నువ్వు పక్క వెళ్ళిపో, ఇంకో షాట్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడ ఐస్ షాట్ పెట్టాలా, ఇంక అందరికీ ప్రతి ఒక్కరికి ఐస్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. అది ఒకటి నచ్చలేదు, చీప్గా అనిపించింది. నెక్స్ట్ సరికి ఆ ఏవీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా చీప్గా అనిపించింది. తర్వాత పాటలు కూడా చాలా బాగా పడుతుంది, అందుకని ఈ సీజన్లో సింగర్ లేదు, ఈవిడే సింగర్ లాగా ట్రీట్ చేశారనేసి టాకు. నెక్స్ట్ పేరుగా సెలెక్ట్ చేసుకుంటే శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష షేక్ ఆడిచ్చారు. నిజంగా ఏమైనా అంత షేక్ ఆడిచ్చాడు, ఎందుకు రామాని పైకి లేపుతా ఉన్నావు శేఖర్ భాష అంటే నిజంగానే ఇంప్రెసివ్గా అనిపించాడు. ఎందుకో చెప్తా, మనోడు మాట్లాడే మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్. అంటే ఫాస్ట్గా మాట్లాడుతున్నప్పటికీ మాటల్లో ఏం పొరలట్లా. అది ఇంటర్వ్యూలు అంతే, ఇక్కడ అంతే. శేఖర్ భాష ఎవరో కూడా నాకు తెలుసు. ఆమె శేఖర్ భాష నిజంగా లావణ్యతో వీడియోలో లావణ్య గురించి మాట్లాడడానికి వస్తుంది. నేను రాజుతో ఫ్రెండ్ ఏమో, లేకుంటే రూమ్మేట్ సంథింగ్ అనుకున్నా. అసలు ఇండస్ట్రీలో వ్యక్తి ఆర్జే అని నాకు అసలు తెలియదు, కానీ అతను ఇంప్రెసివ్గా అనిపించాడు. ఈరోజు అతను ఏవితో వచ్చాడు. 18 years నుంచి ఎఫ్ఎంలో పనిచేస్తాను అనేసరికి షాక్ అయిపోయినా. ఎవరు స్వామి అసలు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఎఫ్ఎం నేను ఎప్పుడు నేను అసలు అతన్ని చూడలేదు కూడా. ఆ ఇంటర్వ్యూస్ చూసేంతవరకు, ఆ ఇంటర్వ్యూస్ నేను చూసేలాగా చేసింది యూట్యూబ్. రోజు లావణ్య ఆ చెప్పుతో కొట్టే వీడియో తమ్నేల్ చూసేసరికి ఎవరిని చెప్తూ కొట్టింది. పక్కన ఓపెన్ చేస్తే కొట్టుండదు అనుకున్నా. ఇలా గ్రాఫిక్స్లు చెప్పు ఏమన్నా అట్ట పెట్టారేమో అనుకుంటే నిజంగానే చెప్తూ కొట్టు కూడా కామున్నాడు ఆయన. ఆ పేషెన్స్ నచ్చి ఉంటుంది బిగ్ బాస్ టీంకి, కొట్టించుకునేవాడు కావాలని. సో ఇక్కడ నాకు మగజాతి ఆనిముత్యం అనిపించాడు మా శేఖర్ భాష. ఎందుకంటే మగాళ్ళకి సపోర్ట్గా, మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కోసం పోరాడాలని ఫిక్స్ అయ్యాను, సోషల్ యాక్టివిస్ట్ అయ్యాను అన్నట్టుగా చెప్పిన మాటలు మా మగజాతి ఆనుమత్యం అనిపించింది. దీనివల్ల మగాళ్ళందరూ ఓటేస్తారేమో, మగాళ్ళు కొందరు ఓటేస్తారేమో, ఆడవాళ్ళు ఓట్లు ఏమైనా పోతాయో మా శేఖర్ భాష అన్నట్టుగా అనిపించింది. మా అన్నది కామెడీగా అంటున్నాను, అంత మించి ఏం లేదు. కాబట్టి మగజాతి ఆనుమత్యం అని ట్యాగ్ ఇచ్చేస్తాను ఈయన ఉన్న రోజులు. ఆనుమత్యం. నెక్స్ట్ ఇది కూడా బాగా చెప్పాడు. నన్ను ఎవరైనా ఎనిమిగా చూస్తారో, ఎవరైతే హౌస్లో అందరూ నన్ను ఎనిమిగా చూశారంటే నేను ఈ బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకు వెళ్ళిపోతా. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ ఎనిమిది అంటే శత్రువుది. నన్ను శత్రువు చూస్తే నాకే కదా ఆ కప్పని. అది నేను ప్రోమోలో నేను సరిగా చూసి, అంటే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఎంత ఆలోచించలేదు. అది నేను రాంగ్ చెప్పా. అక్కడ రాంగ్ ఏం లేదు, కరెక్ట్గా చెప్పలేకపోయా. ఇక్కడ ఏంటంటే అతను పొగరుతో చెప్పాడేమో, కాన్ఫిడెన్స్ అన్నట్టుగా అనిపించింది, కానీ ఇక్కడ పొగరు కదా, కామెడీ యాంగిల్ యూజ్ చేశాడు. సూపర్. అది ఎందుకంటే దానికి గ్యాప్ కూడా ఉంది, అది అంత సూపర్ అని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఆలోచించుకొని రావచ్చు దానికి. ఈ స్టేజ్ మీద మాట్లాడి స్పాంటేనియస్గా 100% వచ్చిండు. ఎవరికి ఫిక్స్ అయ్యి వచ్చిన మాటలు కాబట్టి పెద్ద ఇంప్రెసివ్ కాదు, కానీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి బేబక్కతో పేరు, వీళ్ళిద్దరి పేరు మాత్రం అరాచకం. సూపర్తో పేరు అవుతుంది. ఎందుకంటే ఒకరు బేబస్సంగా మాట్లాడతారంటేనే తట్టుకోలేవు, ఇద్దరు బేబస్సంగా మాట్లాడతారు కాబట్టి ఇద్దరిది ఫన్ వర్కౌట్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. దాంతోపాటు ఇద్దరు టూ మచ్ జోవియల్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు పంచులు వేసుకునే యాక్సెస్ ఒకరికొకరు ఇచ్చుకుంటారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దట్టు బేబక్కని కూడా ఒకప్పుడు ఎప్పుడో ఇంటర్వ్యూ చేశారంట. వీళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిది బాండింగ్, వీళ్ళిద్దరి పేరు వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది సీజన్ లేపడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా బేబక్కది ఇక్కడ కూడా నాకు బాగా నచ్చింది. ఏంటంటే బేబక్క భాష ఏమంటుందంటే మన పేరు బక్క బేబక్క అంట. అనగానే బేబక్క ఏముంటుంది, పోన్లే నన్ను జస్ట్ బేబక్క అన్నమాట. అంటే ఏ ఉద్దేశం, బక్క పందో, బక్క దొన్నో సంథింగ్ అంటారా, ఏదో అంటారా, బక్క పందిది, బక్క దొన్నది, బక్క సంథింగ్ అట్లా ఆవిడ వెయిట్ గురించి మాట్లాడతారేమో అనుకున్నాను. పోన్లే బేబక్క అన్నావు అనేసి ఆవిడ ఫన్నీగా, దాన్ని కూడా ఫన్నీగా తీసుకుని వెంటనే స్పాంటేనియస్గా అన్న విధానం నాకు నచ్చింది. దీంట్లో ఏముందో అంత నచ్చినాడికి అనుకుంటే నాకు నచ్చింది ఉడల్గాడికి. అంటే ఇతను ఇంకేదో అనకుండా, అంటే మనం అది సంథింగ్ ఏదో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తూ పోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోయింది లేదు, మీకు అర్థం ఉండదు. పంది దున్నాను దాన్ని కూడా కంట్రవర్సీ చేస్తారా, ఉంటారు చేసేవాళ్ళు. నెక్స్ట్ కంటెస్టెంట్ క్రాక్ సీత. సారీ, నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది, అది అర్థం చేసుకోండి. తర్వాత సరికి బాడీ షేమింగ్ అంటారు కదా, తెలుసు ఉడాలని అట్టే ఉంటారు అది. ఇంకా తర్వాత సరికి భాష. నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత. కిరాక్ సీతని నేను నిజంగా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత సెటిల్డ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత పద్ధతిగా, ఇంత బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే టూ మచ్ ఇంప్రెసివ్గా అనిపించింది కిరాక్ సీత. నాకు సీత కిరాక్ అనిపించింది. అది ఎందుకంటే అంటే ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు కిరాక్ సీత మంది నాకు, కాబట్టి నాకు కొంచెం సెటిల్గా అనిపించగానే నాకు సూపర్ అనిపించింది కిరాక్ సీత. ఎందుకని చెప్తానండి,
అంటే ఈ ఈ ఈ 14 మందిలో ఒకరు ఇద్దరు మాత్రమే నాకు జెన్యూన్గా కొంచెం కూడా ఓవర్ యాక్షన్ లేకుండా అనిపించింది, అన్ని స్పాట్లో ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళలో కిరాక్ సీత ఒకరు జస్ట్ నార్మల్గా మాట్లాడేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఎక్స్ట్రా స్పైస్లు ఏదో జల్లి ఇది ఏం చేయలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంప్రెసివ్గా అనిపించింది. దానికి రీజన్ అదే. అసలు ఏంటి ఈ అమ్మాయిని వేరే రకంగా ఆలోచించుకున్నాం నేనైతే. నెక్స్ట్ కిరాక్ ఏవీలో కూడా లైన్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వినండి మళ్ళీ వెళ్ళి. ఆ లైన్స్ నాకు ఏమనిపించిందంటే, కష్టాలు ఫేస్ చేసింది అని ఇండైరెక్ట్గా చెప్పారు లైన్స్లో. ఎలా నీకు నువ్వు చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటావని చిన్న వయసులో ఉన్న కిరాక్ సీతకి ఈవిడ ఇప్పుడు చెప్పుకుంటే ఏమని చెప్తావు అనేసి అన్నప్పుడు ఇండైరెక్ట్గా ఆ కష్టాలని చెబుతూ ఆ లైన్స్ ఏదైతే రాశారో సూపర్ అనిపించింది, చాలా సూపర్. నెక్స్ట్ వచ్చరికి లవ్ ఫెయిల్ సీతకు కూడా, అదే సీతకు వచ్చింది ఏదైనా ఆయన కిరాక్ సీత కదా, సీత బేబక్క వాళ్ళు అందరూ అక్కలు అయిపోతారు. సీతకు కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందంట. దాంతోపాటుగా ఫ్యామిలీ కూడా కొంచెం దూరంగా ఉంది, ఫ్యామిలీ కూడా అంత క్లోజ్గా లేదు అనేది ఉంది. సో ఈవిడికి కూడా కష్టాలు, ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ కష్టాల సీతకి కష్టాల మణికంఠను తోడు చేద్దామనేసి పేరుగా మణికంఠని సెలెక్ట్ చేశారు. నైస్గా చెప్పా కదా, వాళ్ళు సెలెక్ట్ చేయరు, సెలెక్ట్ చేసినట్టుగా ఉంచి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ అవి, ఎందుకంటే సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం. తర్వాత సరికి అయితే ఇది ఒక్కటి కొంచెం ఆ ఏవి లైన్స్ అంతా బాగుంది, కానీ వాళ్ళు మాట్లాడే విధానం స్లోగా ఏదో సంతూర్ సోప్కి యాడ్ ఇచ్చినట్టు, ఆ తర్వాత సిక్స్ షాంపుకి యాడ్ ఇచ్చినట్టు, బూస్ట్కి యాడ్ ఇచ్చినట్టుగా మాట్లాడే మాటలాగా అనిపించింది, కానీ లైన్స్ మాత్రం బాగున్నాయి. నెక్స్ట్ వచ్చరికి శేఖర్ భాష అయిపోయింది కదా. సీత బేబీ క్యారెక్టర్ చూసిన తర్వాత బేబీ సినిమాలో నా క్యారెక్టర్ చూసి నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా అదే అనుకొని చాలా నెగిటివిటీ పెరిగింది సార్ అనేది నాకు సార్ చెప్పింది. అందరూ అలాగే ఫీల్ అయ్యారు చాలామంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాకు సార్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, బయటికి లోపలికి సంబంధం ఉండదు, అలా ఎవరు అనుకోవద్దని. నెక్స్ట్ వచ్చరికి అట్లా నిలబడి మాట్లాడుతుంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే అమ్మాయి, ఏం ఓవర్ యాక్షన్ లేదు, భలే నచ్చింది స్వామి నాకు. తర్వాత ఎంత పెద్ద పనులు చేసి ఎంత నెగిటివిటీగా మాట్లాడాల్సి వస్తుందో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వచ్చరికి పేరుగా నాగమణికంఠ వచ్చాడు. నాగమణికంఠ పడని కష్టాల నాయన, ఇదేం కష్టాలు రా, ఈ కష్టం ఆగిపోద్దంటే రేపదయం ఒక కష్టం, ఈ కష్టం ఆగిపోద్దంటే ఎల్లుండి ఉదయం ఒక కష్టం, మళ్ళీ ఆవులెల్లుండి ఒక కష్టం అన్నట్టుగా అతనికి భయంకరమైన కష్టాలు వచ్చినాయి లైఫ్లో. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు చాలా ట్వీట్ కూడా చేశావు, ఇన్ని కష్టాలు ఏంట్రా, ఒక పర్సన్కి ఇన్ని కష్టాలు ఫేస్ చేశాడా, ఇన్ని కష్టాలు ఫేస్ చేసిన పర్సన్కి బిగ్ బాస్ హౌస్లో కష్టాలు అంత పెద్ద కష్టాలు కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. అతని ఏవీలో కూడా అదే ఉంది. ఏముంది, 2 years అప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తర్వాత సరికి వాళ్ళ అమ్మగారు క్యాన్సర్తో 2019లో చనిపోయారు, తర్వాత సరికి లవ్ ఫెయిల్యూరు, తర్వాత వచ్చేసరికి పెళ్ళి అయింది, తర్వాత వచ్చేసరికి డైవర్సు, ఎన్ని రకరకాల చాలా కష్టాలు పడ్డాడు. టూ మచ్ కష్టాలు నిజంగా. అది మాత్రం ఆ ఏవీలో కూడా చెప్పడం, ఏవీలో కూడా ఇంత గ్యాంబ్లింగ్ చూశాను రియల్ లైఫ్లో, అక్కడ ఉండే గ్యాంబ్లింగ్ నేను తట్టుకోగలను అనేసి నాకు సార్తో కూడా చెప్తాడు. నెక్స్ట్ సరికి నాకు అదే ఈ సీజన్లో ఏమనిపిస్తుందంటే, మీరు వచ్చిన ఒక్కొక్క కంటెస్టెంట్ని చూడండి, ఏ కంటెస్టెంట్తో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యాచే కాదు. ఒక్కొక్కరు బిహేవియర్, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. టూ గుడ్ అంతే. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఈసారి అరాచకం. నెక్స్ట్ వచ్చరికి అతను చూడండి, అతని కష్టాలు. 2 years అప్పుడే ఫాదర్ ఎక్స్పైర్డ్, మదర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, తర్వాత మదర్ క్యాన్సర్తో చనిపోయారు, తర్వాత సరికి ఇతను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఫాదర్ అయ్యాడు, ఆ తర్వాత డైవర్స్ అయింది. ఇన్ని జరిగినాయి అతనిలో, అన్ని కష్టాలు నిజంగానే, చాలా పెయిన్స్ ఫేస్ చేశాడు. తర్వాత సరికి మణికంఠ మదర్ వాళ్ళ స్వెటర్ బిగ్ బాస్ టీం ఇప్పించారు, ఎందుకంటే అతను ఎమోషనల్గా అనిపించాడు. ఆ స్వెటర్ గుర్తు చేసుకుంటూ ఉంటే కొంచెం అతనికి కూడా ఒక రిలీఫ్ ఉంటుంది అన్నట్టుగా సంథింగ్, అది ఎక్స్ట్రా కంటెంట్ లాగా ఆ స్వెటర్ ఇచ్చేసి అతని హౌస్లోకి పంపించారు. అది ఆ అమ్మాయిని పంపించి ఆ అమ్మాయి ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కిరాక్ సీతని పిలిచి కిరాక్ సీతకి చెప్తున్నారు, వాళ్ళకి అతనికి వాళ్ళ మదర్ అంటే ఇష్టం, ఈ స్వెటర్ తీసుకొని అతనికి ఇస్తున్నాం అన్నట్టుగా. అది ఇదని ఆ అమ్మాయి ప్రతి చోట కాన్ఫిడెంట్గా బాగా మాట్లాడింది. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేసింది, ఏం పోయే లేకుండా. నెక్స్ట్ వచ్చరికి 3 pairsకి కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే, నాని అండ్ ప్రియాంక గారు లోపలికి వెళ్ళారు, వాళ్ళు కలిసి టాస్క్ పెట్టారు. టాస్క్ పెడితే నాగార్జున సార్ భాష వాళ్ళు గెలిచారు. మన భాష ఆ టాస్క్ అంత టఫ్ టాస్క్ కాకపోయినా మామూలు సీరియస్ కాదు, పిసికేశాడు నిజంగా, మామూలు పిసికెళ్ళి కస పిండేసి ఆ నీళ్ళు పడాలి, ఆ జారుల్లో తీసుకెళ్ళి బ్లైండ్స్ కడతారు, ఇట్లా
ఆ బెలూన్స్ పిసికినప్పుడు అది లోపల పడాలి, అది టాస్క్. ఇతను గెలిచేశాడు. ఫస్ట్లోనే కిరాక్ సీత ఆ జార్ ఏదైతే ఉందో కింద పడిపోయింది. అది అసలు ఏం లేదు, ఆ టాస్క్ని పెద్ద క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గెలిచిన వాళ్ళకి కొంచెం మనం ఏమంటారు, కొంచెం మనం క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. ఓడిపోయిన వాళ్ళకి ఏంది ఆట అనే టాస్క్ కాదు, గెలిచిన వాడికి కొంచెం క్రెడిట్స్ ఇచ్చే టాస్క్ లైట్గా. సో శేఖర్ భాష కామెడీ టాస్క్ అయినప్పటికి కూడా సిన్సియర్గా ఆడాడు, గెలిచాడు, గుడ్. లైమ్ లైట్లోకి వచ్చాడు, ఫస్ట్ టాస్క్ గెలిచేశాడు. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ బ్యాడ్ న్యూస్ చెప్పాలి కదా. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. నో రేషన్ అంటే మీరు ఆడుతూ గెలుచుకుంటూ వెళ్తే లిమిట్లెస్ రేషన్, అంతేగాని అసలు లేదని కాదు, ఆడితేనే వస్తుంది తినడానికైనా అన్నట్టుగా చెప్పరు. ఇది అమాటిస్టు, దీన్ని బట్టి ఫుడ్ కోసం కూడా పోరాడుతూనే ఉండాలి సీజన్ మొత్తం అన్నట్టుగా చెప్పాడు. సూపర్. నెక్స్ట్ వచ్చరికి పృథ్వీరాజ్ ఆయన వచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్గా. నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వగానే అతను చూడంగానే ఇదేంద్రా ఫస్ట్ యాంగిల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు ఆయన, ఫ్లిప్కార్ట్లో అల్లు అర్జున్, మింత్రాలో అల్లు అర్జున్ తీసుకుని ఆర్డర్ పెట్టినట్టుగా ఆయన అల్లు అర్జున్ కొంచెం 10-20% తగిలేటట్టుగా అనిపించాడు. ఈయన 10-20% అయితే అల్లు అర్జున్ గారు 90% అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ కొంచెం జుట్టు పెంచుకొని అఖిల్ వేస్తే ఎట్లా ఉంటాడు అట్లా ఉన్నాడు, ఒక 80%. షేక్ అయిపోయింది నేను ఏంద్రా అని. తర్వాత చూస్తే ఆయన పృథ్వీరాజ్. మీకు ఎంతమందికి అఖిల్ లాగా అల్లు అర్జున్ గారి లాగా అనిపించాడు కామెంట్ చేయండి. పృథ్వీరాజ్ మాత్రం. తర్వాత పృథ్వీ ఆయన కూడా సింగిల్ అంట, ఆయనకి లవర్ లేదంట, ఆయన కూడా సింగిల్ అంట. ఆయనకి కూడా కొంచెం తెలుగు తక్కువ వస్తుంది ఇతనికి అందరికంటే కూడా అన్నట్టుగా అనిపించింది. ఇతను కూడా కన్నడ నుంచే, హైలైట్. తర్వాత సరికి విష్ణుప్రియ గారు వచ్చారు. షేక్ ఆడిచ్చింది డ్యాన్స్, షేక్ అది అందరికీ తెలిసింది కాబట్టి ఎక్కువసేపు డ్యాన్స్ ఆవిడది అందరికంటే 20 సెకండ్లు 15 సెకండ్లు ఉంటే ఆవిడ 1 minute 2 minutes దాకా ఉండింది. సూపర్ డ్యాన్సర్, అంతే సూపర్ వేసింది. ప్రతిరోజు ఉదయాన్నే ఆవిడ డ్యాన్స్ కోసం వెయిట్ చేయొచ్చు, అంత బాగా వేసింది. నెక్స్ట్ వచ్చరికి వీళ్ళిద్దరికి 6th జోడీ కదా వీళ్ళిద్దరు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరికి ఐక్యూ టెస్ట్ ఒకటి పెట్టారు. ఆ ఐక్యూ టెస్ట్ పెట్టినప్పుడు నాకు అనిపించింది ఆ 2 క్వశ్చన్లు 2 సేమ్ అలాంటివే. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసిన మనం పృథ్వీ, 2వ క్వశ్చన్ మాత్రం ఏదో టెన్షన్ పడ్డట్టుండి అదే అబ్బా ట్రైన్కి పొగరాదు కదా అట్లా అంటాడు. అది ఏదో కామెడీగా అడిగారు, దానికి కూడా కొంచెం తెలిసిన ఆన్సరే అన్నట్టుగానే. ఇప్పుడు దానికి ముందు అడిగిన క్వశ్చన్ అదే, అక్కడ లేని అరటిపండు గురించి అడిగారు, అక్కడ అరటిపండు లేదే కదా అనిడు. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్, దాని గురించి కూడా వాళ్ళు ఆలోచన ఏదో సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేద్దాం, డిఫరెంట్గా ట్రై చేసిన తప్ప అది ఏం లేదు. నార్మల్ క్వశ్చన్ ఐక్యూ సంబంధించింది, అది పెట్టడం వల్ల దానివల్ల ఏమి లేదు. అది ఆ క్వశ్చన్లు ఏమైనా కొంచెం ఇంప్రెసివ్గా అడుగుంటే బాగుండేది. కొంచెం ఇంకేదైనా అందరికీ తెలిసిన క్వశ్చన్లే, అది వాళ్ళిద్దరికి కూడా తెలుసు, కానీ ఒకటి చెప్పి ఇంకోటి చెప్పలేదు. ఆ విష్ణుప్రియ అయితే 2 చెప్పాల. 100% విష్ణుప్రియకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఇస్ మోస్ట్ టాకటివ్ పర్సన్. యాంకరింగ్ చేసింది, హోస్టింగ్ చేసింది, ఇలా చేసిన వాళ్ళకి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ లాంటి వాళ్ళు, ఎక్కువ షోలకు వెళ్ళిన వాళ్ళందరికీ ఏముంటుందంటే ఎక్కడ ఎలా చేస్తే ఆ కంటెంట్ కొంచెం కంటెంట్ లాగా బయటకు వెళ్ళొద్దని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు యాంకర్ రవి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే హోస్టింగ్ చేసిన వాళ్ళు, ఎక్కువ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఆ కంటెంట్ని ఎలా మనకు తెలిసిన కంటెంట్ అయినా కొంచెం వేరే యాంగిల్లో ట్రై చేస్తే అది రీచ్ అవుతుంది జనాలకి, వాళ్ళు ఎడిట్ చేయకుండా వేస్తారు. అలాగే ట్రై చేస్తారు అన్నట్టు కనిపిస్తుంది. గుడ్. దాంట్లో అది నెగిటివ్ ఎతకాల్సిన అవసరం లేదులే. అంటే కొంచెం ఆ కంటెంట్ని తెలుసు కాబట్టి ఆన్సర్లు చెప్పేస్తే అది ఇంట్రెస్ట్ ఏముంది, ఇది కూడా చెప్పలేదు అన్నట్టు అనిపించాలి, అట్లా అనమాట. దీని గురించి ఇంతసేపు చెప్పారా, నీ బతుకు చెడ ఉడాలన్నా ఎలా. తర్వాత సరికి నెక్స్ట్ వచ్చేసరికి నైనిక వచ్చింది. నైనిక వచ్చి డ్యాన్స్ బాగా వేసింది. ఆవిడ డాన్సర్ కాబట్టి ప్రతి సీజన్లో డ్యాన్స్ మాస్టర్ వస్తే ఈ సీజన్లో డాన్సర్ వచ్చింది. సో ఆవిడ 13th కంటెస్టెంట్గా వచ్చింది. నైనిక చాలా ఎమోషనల్ అంట, ఆవిడ చాలా ఎమోషనల్ అంట. నేను చాలా ఎమోషనల్ సార్ అని నాకు సార్ అడిగితే చెప్పింది. ఎంత ఎమోషనల్ అవుతారో చూడాలా. తర్వాత 3 daysలో 3 members-తో 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పారు. అది పెద్ద సీరియస్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఆదివారం వచ్చి ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారని అడగొచ్చు, అంతే, అంతకుమించి ఏమి లేదు. తర్వాత సరికి ఈవిడికి పేరుగా వరంగల్ డైరీస్ యూట్యూబర్ వచ్చి నబీల్ అఫ్రీది ఆయన వచ్చారు విత్ ఏవితో. ఆ ఏవి చాలా బాగుంది, అంటే అతని జర్నీ గురించి చెప్పాడు. చాలా బాగుందంటే జర్నీ, ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఫస్ట్లో ఏం సక్సెస్ అవ్వాలి, తర్వాత 1 million subscribers వెళ్ళారు, హ్యాపీగా సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదిస్తున్నాను అనేసి చెప్పాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పాడు. చీకటి అంటే కొంచెం భయం అని చెప్పాడు, మిగతా అన్ని నార్మలే, చీకటి అంటే భయం అని చెప్పాడు. తర్వాత నైనిక ఇక్కడ కొంచెం ఈ పాయింట్ నేను కన్సిడర్ కొంచెం గుర్తుపెట్టుకున్నాను అనమాట. నైనిక వచ్చి నాకు సార్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరు పక్కన ఉన్నప్పుడు పేరెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే అక్కడ నబీల్ అఫ్రీది యాక్చువల్గా నేనుంటే, ఇప్పుడు ఒక అమ్మాయి నా పక్కన ఉన్న అమ్మాయి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మోస్ట్లీ నేననే కాదు 90% పీపుల్ మళ్ళీ ఎందుకు నాకు సార్ పెద్ద యాక్టర్ కదా లేనిపోయిన తలకాయ నొప్పులు ఎందుకు అని నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని అనుకుంటారు.
కానీ నబీల్ అఫ్రిది సంథింగ్ అతని బ్లెస్సింగ్స్ అతను హగ్గే తీసుకున్నాడు. ఏదో చేయాలి కాబట్టి చేసే రకం కాదు, కొంచెం ఇది ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే బ్లెస్సింగ్స్ అమ్మాయి తీసుకున్నారు, నేను కూడా తీసుకోవాలి లేకుండా బాగోదు అనే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు. సంథింగ్ దీన్ని ఎలా దీంట్లో ఏం పాజిటివ్ అని చెప్పలేకపోతాను నేను. కానీ అది కొంచెం నాకెందుకో బాగా అనిపించింది. అంటే అతని మీద అతను స్టాండ్, అంటే వాళ్ళని చూసి సరే నేను కూడా చేయాలి లేకుండా తలకాయ నొప్పులు వస్తాయేమో అనే మైండ్ సెట్ కాదేమో అంటే అతనికి అనిపించింది. అతను హగ్ తీసుకోవాలన్నా హగ్ తీసుకున్నాడు. యాక్చువల్గా అమ్మాయిలు హగ్ తీసుకుని అబ్బాయిలు బ్లెస్సింగ్ తీసుకుంటారు, ఇక్కడ అమ్మాయిలు బ్లెస్సింగ్ తీసుకుని అబ్బాయి హగ్ తీసుకున్నాడు వెరైటీగా. తర్వాత సరికి అనిల్ రావిపూడి గారు వచ్చారు. ఈ విష్ణుప్రియ గారు నవ్వుతూనే ఉన్నారు. ఈవిడ నవ్వుతూనే చూసిన తర్వాత బిగ్ బాస్ ఎడిటర్కి మామూలు కష్టాలు కదరా స్వామి, రోజుకి ఒక 10 సార్లు నవ్వుతారు గట్టిగా, అవన్నీ ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలి. చిన్నదానికి పెద్దదానికి పెద్దగా నవ్వుతున్నారు ఆవిడ. అనిల్ రావిపూడి గారు వస్తే, అనిల్ రావిపూడి గారు ప్రతి సీజన్లో ప్రతిసారి లాస్ట్లో వస్తారు, ఈసారి ఫస్ట్లో వచ్చారు. వచ్చినప్పుడు అందరూ ఆయనతో మాట్లాడుతున్నారు. ఓడిపోయిన 4 కంటెస్టెంట్స్లో 2 టాస్క్లు పెట్టారు కదా, అంటే 2 పేర్లు ఓడిపోయారు కదా, ఆ 2 పేర్లో ఒకరు ఈ క్షణమే బయటికి తీసుకొని వెళ్తాను అనేసి ఆయన కొంచెం పళ్ళు బయట కనపడతానే కామెడీగానే చెప్పాడు. అక్కడ వరకు కామెడీగానే నిజంగానే కొంచెం అంత సీరియస్నెస్ కనిపించాలి, ఆయన యాక్టింగ్ చేయలేకపోయింది అతను అంత సీరియస్గా. అప్పుడు విష్ణుప్రియ బయటికి వెళ్తారనగానే పెద్దగా నవ్వేసింది. దానికి నవ్వగానే అతనికి అర్థమయ్యి అనిల్ రావిపూడి గారికి అప్పుడు సీరియస్గా మాట్లాడారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బాధపడతారు, దయచేసి మీ ఇష్టం, మీరు అందరూ కలిసి ఓట్లేసి ఒక పర్సన్ బయటకు పంపించాలి అనగానే వాళ్ళు కొంచెం సీరియస్గానే అనుకున్నారు. వీళ్ళందరూ నలుగురు నిలబడి ఉంటే ఇక్కడ నాగమణికాడ మాత్రం షేక్ ఆడిస్తున్నాడు. షేకింగ్ బాగా చాలా భయపడ్డాడు అతను. ఈ పాయింట్ ఆఫ్ టైంలో పాపం భయపడుతున్నాడు అనేది అర్థమైంది. కానీ తర్వాత ఎంత భయపడుతున్నప్పటికీ కూడా అతని బిహేవియర్ నాకు ఏంది ఇంత సీన్ చేస్తున్నాడు ఇక్కడ అన్న ఫీలింగ్ ఏదో వచ్చింది. ఏ విషయంలో అంటే ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. వీళ్ళు ఒక్కొక్కరు ఓట్లు వేస్తున్నారు. ఎవరెవరికి ఓట్లు వేశారు? పృథ్వీ. దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు ఎందుకు ఓట్లు వేశాడంటే సంబంధమే లేదు. ఒకే ఒకటి చూసుంటారు. నాగమణికంటే కాక ఎక్కువ పడ్డానికి రీజన్ ఒకటే, ఇంకే రీజన్ లేవు. వీళ్ళందరూ ఒకరికొకరు మేబీ తెలిసి ఉండొచ్చు, ఒకరికొకరు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారని వీళ్ళకి క్లారిటీ ఉంది. నాగమణికంట వీళ్ళందరికంటే తక్కువ ఫాలోవర్స్తో వచ్చాడు, దెర్ ఈజ్ నో డౌట్. అదొక్క రీజనే ఉంటుంది. ఎందుకు పెద్ద ఫాలోవర్లు ఉన్నోళ్ళు చెప్పి కొంచెమైనా నెగిటివిటీ వస్తే 1% అని యాడ్ చేసుకోవడం, ఇతను చెప్తే ఏముందిలే అనేసి అతను చెప్పారు తప్ప అతను ఇక్కడ ఏమి లేదు పాయింట్. పృథ్వీ సీతా పేరు చెప్పాడు. అతను ఎందుకు చెప్పాడు అనేది వాళ్ళ డిస్కషన్లో రేపు తెలియచ్చు. ఓం గారు వచ్చేసరికి ఆదిత్య ఓం నాగమణికంట, అఫ్రీది పేరున, ఆ తర్వాత సరికి నైనిక నాగమణికంట, తర్వాత విష్ణు నాగమణికంట, ఆవిడ సోనియా ఆకుల నాగమణికంట, బేబక్క నాగమణికంట, భాష సీత, నిఖిల్ అభయ్, యష్మి కూడా అభయ్ పేరు చెప్పారు. నాగమణికంటకి 5 మంది ఓట్లేశారు. 5 మంది. సో ఈ నలుగురు కాకుండా ఉంటే 10 మంది ఉంటారు. 10 మందిలో 5 మంది నాగమణికంటకేశారు. సో ఆబ్వియస్గా నాగమణికంటకి కొంచెం బాధ అనిపించింది. మిగతా అందరూ అతని పేరే చెప్తుంటే అందరి పేరు చెప్తూ ఉంటే ఒకటి సింపుల్, అన్ని సీజన్స్ చూసిచ్చారు, ఒకటి పేరు అందరు చెప్తున్నారు, లాస్ట్లో మార్చవచ్చు కదా అనేసి అనిపించవచ్చు. సింపుల్గా అందరికీ అక్కడ 10 మందికి ఇది సిల్లీ టాస్క్. ఖచ్చితంగా ఇక్కడ ఎవరిని ఎలిమినేట్ చేయరు అనేది ప్రతి సీజన్లో చూస్తూనే ఉన్నారు. ఓటింగ్ ద్వారా తప్ప నార్మల్గా 99.999% 100% మన తెలుగులో అయితే ఎప్పుడు జస్ట్ లైక్ దట్ ఎలిమినేట్ చేయలే, అస్సలు చేయలే. ఓటింగ్ త్రూనే ఎలిమినేట్ చేస్తారు. నామినేషన్స్ జరగకుండా ఇంకోటి జరగకుండా ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాకుండా ఎవరిని ఎలిమినేట్ చేయరని వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎవరొకరు పేరు చెప్పుకుంటే వెళ్ళేది తప్ప దాంట్లో ఏం లేదు. ఇది ఈవెన్ నాగమణికంట కూడా తెలుసు. తెలియదు అంటే నాగమణికంట బిగ్ బాస్ హౌస్కి వేస్ట్. అది నా పాయింట్. నెక్స్ట్ సరికి నాగమణికంట ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సీన్ క్రియేట్ అనేది కొంచెం నెగిటివ్ వర్డ్, అది తప్పు నేను మాట్లాడడం. ఇక్కడ నాగమణికంట సంథింగ్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఎలా ఇంతమంది నాకు ఓట్లు వేస్తారంటే ఫర్దర్ లాస్ట్ ప్రీవియస్ సీజన్స్లో జరిగిన అన్నీ ఏంటి, ఎక్కువ మంది ఎవరికైతే ఓట్లు వేస్తారో స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ బిగ్ బాస్లో వాళ్ళకి కొంచెం పాజిటివ్ యాంగిల్, సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది. ఇతనికి రియల్ లైఫ్లో కూడా సింపతి యాంగిల్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టాలు పడ్డారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఇతనికి డైవర్స్ అయింది, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాబట్టి దాన్ని వాడుకోవడానికి ట్రై చేశాడు, విచ్ ఈజ్ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఏది మనం డెప్త్గా ఆలోచిస్తే. కానీ దాన్ని వర్కౌట్ చేయడంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనేది నా గట్టి నమ్మకం. ఎందుకో చెప్తానండి, నేను కొంచెం ఓవర్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనేం చెప్తాను అనేది ఊరికి చెప్పలా. నెక్స్ట్ సరికి ఇక్కడ పాపం అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. నా లైఫ్ అయిపోయింది అన్న స్టేజ్లో నాకు ఈ అవకాశం వచ్చింది, దయచేసి ఇట్లా చేయొద్దు అనగానే అందరూ అదేం లేదు ఎవరెవరికి చేయాలి కాబట్టి వేస్తున్నాం అనేసి ఆదిత్య ఓం వీళ్ళందరూ చెప్తున్నారు. సరే ఇంకా ఓకే మీ ఇష్టం అనేసి ఇంకా సీరియస్ యాంగిల్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి పోతుంటే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.
అనిల్ అప్పుడు బయటికి వెళ్ళి గొడిగేసుకొని వాళ్ళలో నిలబడేది కొంచెం కామెడీ చేద్దాం అనేసి అన్నట్టుగా గొడిగేది అనేసి గొడిగిపోతుంటే ఇచ్చే టైంలో నువ్వు ఎవరికి ఫ్యాను అనగానే ఒక సినిమా డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పర్సన్ని అసలు ఎంత సీరియస్ సిచ్యువేషన్లో ఆ క్వశ్చన్ అడిగితే అతను ఎంత సీరియస్గా నువ్వెవరు ఫ్యాన్ అంటే నాకు నేనే ఫ్యాన్ అని చెప్పిన విధానం చూసి షాక్ అయిపోయినది నేను. ఏందిరా మనోడు 5వ తరగతి 6వ తరగతి 5వ తరగతి పిల్లకాయలను అడిగితే నువ్వెవరు ఫ్యాన్ అంటే నాకు నేనే ఫ్యాను, నేను ఈ తోపు అని చెప్పుకుంటారు కామెడీగా. నేను కూడా చెప్పే చిన్నప్పుడు అతను ఏంది ఆ టైంలో ఏంది ఆ పాయింట్, నాకు నేనే ఫ్యాన్ అనేసి అనడం ఇదంతా ఫన్నీగా అనిపించింది. ఏంది ఇది కామెడీ పీస్లో చేశాడన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతకుముందు అతను ఏదైతే మాట్లాడాడో అవన్నీ గుడ్, అది చెప్పాను కదా. ఆ సింపతి కోసం ట్రై చేసిన విధానం అది అందరూ ట్రై చేస్తారు, కానీ ఇది కనిపించకుండా వినిపించకుండా ట్రై చేయాలి, అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. కానీ జనాలకి ఈజీగా ఫిట్నెస్ అయింది కనపడిపోతుంది అన్నప్పుడు ఎవడు ఇంప్రెస్ అవ్వరు. అదే జరిగింది నాగమణికంఠ విషయంలో. పల్లవి ప్రశాంత్తో ఎందుకు పోల్చానంటే క్వశ్చన్ మార్క్ పెట్టి, పల్లవి ప్రశాంత్కి ఏం జరిగింది, సీజన్ 7లో సెకండ్ వీక్ స్టార్టింగ్లో అందరూ ఎక్కువ మంది నామినేట్ చేయడం వల్ల సింపతి వర్కౌట్ అయింది, గట్టిగా వర్కౌట్ అయింది. అది కూడా అతనితో క్లోజ్గా ఉన్న అమ్మాయి రివర్స్ అవడంతో. కానీ ఇక్కడ ఏమి జరగల. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఇతని మీదకి 5 మంది నామినేట్ చేయగానే ఇతను వెళ్ళిపోతున్న అన్నట్టుగా సీన్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత అతను బాధపడడం, ఆ తర్వాత నాకు నేనే ఫ్యాన్ అవడం, ఇవన్నీ అతనికి నెగిటివిటీని తీసుకుని వస్తున్నాయి నా ఉద్దేశంలో. అతను ట్రై చేసిన విధానం కరెక్టే, కానీ అది వర్కౌట్ కావట్లేదు. అది ఇంకొక 4-5 రోజుల తర్వాత, లాస్ట్ వీక్ తర్వాత, ఇంకొక వీక్ తర్వాత అయితే వర్కౌట్ అయ్యేది. మరి స్టార్టింగ్ డేనే సింపతి యాంగిల్ కోసం ట్రై చేసినట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. అది కొంచెం నెగిటివ్, చాలా నెగిటివ్. పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ విషయం తీసుకురావడానికి కారణం సింక్ అవుతుంది, లాస్ట్ సీజన్లో జరిగింది కాబట్టి. అతనికి సింపతి వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అయింది అక్కడ. ఇతను క్రియేట్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ టీం కూడా క్రియేట్ చేసింది, ఇండైరెక్ట్గా అతని పేరు రావడం అతని అదృష్టం అనుకోవాలా. కానీ దాన్ని కొంచెం ఓవర్గా ఇది చేయకుండా కొంచెం సెటిల్గా ఉండుంటే చాలా పాజిటివ్ అయ్యిండు ఈరోజు, చాలా పాజిటివ్ అయ్యిండు. కానీ అతను ఇంకా డెప్త్గా వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ చేశాడు. ఆ ఎక్కువ చేసిన విధానంలో ఈ ఫ్యాన్ అనేది ఒకటి, ఆ తర్వాత అతను కొంచెం ముందు 4 అడుగులు వేసి సరే ఏదో చేపిద్దాం అనేసి, నీకు ఏ పాటలు అంటే ఇష్టం అంటే శివుడు పాటలు ఏదైనా ఓకే సార్ అన్నాడు. ఇంకా సరే ఒక పాట పాడానంగానే ఎత్తుకొని ఇంకా అసలు బాగా సీరియస్ మోడ్లో పాటలు పాడాడు. ఆ శివుడు పాటలు అది చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఫన్నీగా. అనవసరమైన చేస్తున్నాడు ఇక్కడ సంథింగ్ అనడమే కాకుండా తర్వాత నేను సరే ఇంక వెళ్దాం సార్ ఇగో అనేసి అనడం ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు సాయి నాగమణికంఠ. నా దృష్టిలో మొత్తం వెరీ ఫస్ట్ ట్రోల్ మెటీరియల్. ఆ ఫోటో వైరల్ అవుతుంది నాకు తెలిసి, అతను పాడేటప్పుడు ఇట్ట పెట్టి ఫేస్ పెట్టింది, అంత ట్రోల్ మెటీరియల్ అయ్యాడు. మరో పల్లవి ప్రశాంత్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేక ట్రోల్ మెటీరియల్ అయ్యాడు యాజ్ ఆఫ్ నౌ. కానీ దీన్ని ఇక్కడికిక్కడ ఇతను ఇంకా నెగిటివ్ అయ్యాడని కొట్టిపారడానికి లేదు. ఎందుకంటే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్కి, అతను ఈ స్టార్టింగ్లోనే ఈ రచ్చ మొదలుపెట్టిన దానికి మేబీ అతను 1 or 2 టాస్క్స్ కానీ ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అదే విధంగా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ క్రేజ్ కొంచెం మళ్ళీ పాజిటివ్ యాంగిల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది నెగిటివిటీని. ప్రస్తుతం అయితే అతను ఈరోజు డిజాస్టర్ ఇతను ఆ 2 సిచ్యువేషన్స్లో. దాంతోపాటుగా లాస్ట్లో ఆ ప్రోమో చూపించిన తర్వాత ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టుకొని అందరితో గొడవలు వేసుకొని అందరూ నాకు నామినేట్ చేయాలి, నన్ను టార్గెట్ చేశారనేది బయటకు వదలాలన్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంటెన్షనల్లీ. అది నచ్చలే నాకు. తర్వాతసరికి దీంట్లో ఇక్కడ పల్లవి ప్రశాంత్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వీక్లో స్టార్టింగ్ టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ ఆడాడు, గెలిచాడు, ఆ తర్వాత అంతా జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయిది లవ్ ట్రాక్ అన్నట్టుగా అనిపిస్తూ సెకండ్ వీక్ వచ్చేసరికి నామినేషన్లు ఆ అమ్మాయి కూడా చేయడం, అక్కడ దెబ్బ కొట్టింది. ఆ నుంచి సింపతి యాంగిల్ వచ్చేసింది అంతే. అట్లా సింపతి క్రియేట్ అవ్వాలా, క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది, క్రియేట్ చేసుకోవాలని ట్రై చేస్తేనే ఇబ్బంది అవ్వదు. క్రియేట్ చేసుకోవాలని ట్రై చేసినా కూడా ఒక్కోసారి సక్సెస్ అవుద్ది. కానీ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేసినప్పుడు జనాలకి కనపడకూడదు. జనాలకి ఇన్ ద సెన్స్ 100 మందికి కనపడకుండా ఉండడం కాదు, ఒక 40 మందికి కనపడ్డా కూడా 60 మందికి కనపడకుండా ఉంటే సింపతి కోసం ట్రై చేసినట్టు లేడని 60 మంది ఫీల్ అయితే వాడికి పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే 100 మంది అతను మంచిగానే ఉండని అనుకోవాల్సిన అవసరం లేదు. 60 మంది 49 మంది 51 మంది అనుకుంటే చాలు. అలా సింపతి కోసం వాడు జెన్యూన్గా ట్రై చేసిన ఎవరైనా కంటెస్టెంట్ 51 మందికి అతను సింపతి కోసం ట్రై చేయలేదురా పాపం అతను టార్గెట్ చేశారని అనిపిస్తే చాలు అతను పాజిటివ్ అయిపోతారు ఆ సీజన్లో. కానీ ఈరోజు నాగమణికంఠకి 100 మందిలో ఎంతమంది అతను సింపతి కోసం ట్రై చేశాడు అని అనుకుంటున్నారో, ఎంతమంది అతను జెన్యూన్గా పాపం ఫీల్ అయ్యాడు, సింపతి కోసం ట్రై చేయలేదు అనుకుంటున్నారో కామెంట్ చేయాలి. తర్వాతసరికి అతను మాకు బాగా ఎక్కువ ఫీల్ అవుతునేసరికి ఎందుకులే బాధపడడం అనేసి ప్రాంక్ చేశాను అనగానే విష్ణుప్రియ నాకు తెలుసు ఆల్రెడీ అన్నది అందరికీ తెలుస్తుంది, ఈవెన్ నాగమణికంఠ సహా. నెక్స్ట్ వచ్చరికి
ఈరోజు చూడు ఒక్కొక్కరు ఎట్లా ట్రై చేస్తారు. ఒకరేమో నన్ను ఎనిమిది చూస్తే అసలు నేను టైటిలే కొట్టుకొని పోతానని ఒకరు, తర్వాత నాకు నేనే ఫ్యాన్ అని మనోడు నాగమణి కంట, ఆ తర్వాత సరికి మనోడు నబీలో ఎవరో అంటారు చూసారా, షేర్ బిగ్ బాస్ కా షేర్ ఆగాయని. అసలు ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలివేషన్, వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు కంటెస్టెంట్స్ అయితే, ఒక్కొక్కరికి సంబంధం లేకుండా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ వచ్చేసరికి స్వాగతం చెప్పి మీకు ఎంత అమౌంట్ వస్తుంది ప్రైజ్ మనీ అనేది చెప్తాను అనేది తీసుకుని పోయి 0 చూపించాడు. ఇది కూడా లిమిట్లెస్ అన్నాడు. మీరు ఎంత గెలుచుకుంటే అంత అనంతం, భయంకరంగా గెలుచుకోవచ్చు. మీరు టాస్క్లు బాగా ఆడి ఇంప్రెస్ చేస్తే మీ ప్రైజ్ మనీ కూడా పెరుగుద్ది అనేసి అన్నాడు. సూపర్ ట్విస్ట్ అసలు అది అనిపించింది. ఈరోజు టోటల్గా నాకు నచ్చిన కంటెస్టెంట్స్ వచ్చేసరికి, బాగా నచ్చిన కంటెస్టెంట్ వచ్చేసరికి ఫస్ట్ కిరాక్ సీత. ఆ అమ్మాయి టాస్క్ ఓడిపోయినప్పుడు కూడా అంటే సింపుల్ ఏదో సెటిల్గా బిహేవ్ చేస్తున్నా ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష, ఆ తర్వాత బెజవాడ నిఖిల్ ఎందుకంటే నిఖిల్ కూడా ఏమి ఓవర్ చేయకుండా సైలెంట్గా సెటిల్డ్గా హ్యాపీగా ఉన్నాడు. అస్సలు 1-2 పంచులు వేసాడు, సంబంధం లేకుండా కామ్గా ఉంటున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. చేసిన ప్రతి పంచ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నానిగారు వచ్చారు, మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ముందు చాలా ఉందనే అనేసి ఆ పంచ్ చేయడం కానీ కొన్ని వర్కౌట్ అయినాయి. సో సెటిల్గా మాట్లాడుతున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు, అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈవెన్ అక్కడ సంతూర్కి సంబంధించిన యాడ్కి సంబంధించిన వస్తువులు వస్తే అక్కడ లీడర్షిప్ క్వాలిటీ చూపించిన విధానం బాగుంది. ఇది వచ్చేసరికి మనం బాత్రూంలో పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చేసరికి అవి పెట్టండి, ఎవరొకరు పెట్టండి అనేసి లీడర్గా ఒక ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడడం చిన్నవే గుడ్ అనిపించింది. తర్వాత అంతే, నాకు ఇంకా ఈరోజు నచ్చిన వాళ్ళు అయితే అంతే, మరీ ఎక్కువగా ప్రేరణ కూడా పర్వాలేదు. ఫస్ట్ వీళ్ళు 4-5 నచ్చారు నాకు బాగా. ఎవరు? కిరాక్ సీత, శేఖర్ భాష, బెజవాడ బేబక్క, ప్రేరణ, వీళ్ళు 4-5 అంతే. ఇంక మిగతా వాళ్ళందరూ ఓకే, అంత ఇంప్రెసివ్గా చూపించడానికి ఏమి లేదు. ఫస్ట్ డేలో ఏముంటుంది చెప్పండి. అది యాజ్ ఆఫ్ నో నాకు ఈరోజు ఎపిసోడ్ మీద అనిపించింది. ఇప్పుడు లైవ్లో రికార్డింగ్ జరుగుతుంది. ఈ లైవ్ గురించి కూడా నైట్ నిద్రపోయే లోపల నేను వీడియో చేసి ఈ లైవ్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందని చెప్తా. రేపు మార్నింగ్ ఎవరు తప్పో ఏందో నాకు అర్థం కాల. ఎపిసోడ్లో ప్రోమో చూసిన తర్వాత నాగమణి కంటే తప్పు అనేసి నాకు గట్టి కొడుతుంది. అనవసరంగా పెంట చేసుకుంటున్నాడేమన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొత్తగా ఎవరైతే చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మాట్లాడేసరికి దగ్గు వస్తుంది, గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంత కంటిన్యూస్గా మాట్లాడడం. రేపటి నుంచి వీడియో బై వీడియో చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.